నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ విశ్లేషకులు ఇమ్మంది రామారావు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, ఒక ప్రచారం నడుస్తుంది బయట. ఏంటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి డిప్యూటీ సీఎం ఇస్తారు, హోమ్ ఇస్తారు అని చెప్పేసి ఇది నడుస్తూ ఉంటే, ఇంకో పక్క లోకేష్కి పవన్ కళ్యాణ్కి ఒక కోల్డ్ వార్ జరుగుతుంది. లోకేష్కి ఇష్టం లేదు పవన్ కళ్యాణ్కి డిప్యూటీ ఇవ్వడం అని చెప్పేసి ఒక ప్రచారం నడుస్తుంది. అసలు ఏది కరెక్ట్ అంటారు సార్? ఇది అంటే పరిపాలన ఇంకా ప్రారంభం కాకముందే విషం కక్కడం అన్నమాట. ఇంకా ప్రమాణ స్వీకారం జరగలేదు కదా. తర్వాత లోకేష్ కానీ చంద్రబాబు కానీ అంత తొందరగా పవన్ కళ్యాణ్ మీద తిరగబడరు. ఎందుకంటే కూటమి గెలుపుకి కారణం పవన్ కళ్యాణ్ అని స్వయాన చంద్రబాబు చెప్పాడు. నాకు ఎవ్వరూ లేనటువంటి సమయంలో నా కుటుంబంలో కాదు, నేను అన్నయ్య అని పిలిచే ఒకే ఒక వ్యక్తి పవన్ కళ్యాణ్ అని లోకేష్ చెప్పాడు. ఆ అనుబంధం అంత తొందరగా మాసిపోదు. నిజమే, ఎవరు దిక్కు దివానం లేకుండా రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు ఈ వైసీపీ పార్టీ వాళ్ళు ఎన్ని కష్టాలు కల్పించినప్పుడు కూడా ఆయన పట్టిన పట్టు విడిచిపెట్టకుండా రాజమండ్రి జైలుకి వెళ్ళి పరామర్శించి భువనేశ్వరితో నువ్వేం కష్టపడొద్దమ్మా, మీకు నేనున్నాను అని చెప్పి బయటకు వచ్చిన వెంటనే పొత్తులు ప్రకటించాడు. కనుక అట్లాంటి వ్యక్తి మీద ఏదో అంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఇస్తే అలిగే నేచరు నాకు తెలిసి లోకేష్ లేదు. అసలు లోకేష్ అసలు పదవిని కూడా స్వీకరించకుండా పార్టీ పగ్గాలు చేపట్టి పార్టీ శ్రేణుల్లో ఒక చైతన్యం తీసుకొద్దామన్న ఆలోచనతో ఉన్న వ్యక్తి కనుక. అయితే ఒకటి మళ్ళీ నెక్స్ట్ ఒకవేళ ఈ పార్టీకి పరిమితం అయిపోయినట్టయితే లోకేష్ బాబుకి బాగా తెలిసిన వాళ్ళు ఎవరంటే ఐటీ. గతంలో కూడా చాలా కంపెనీలు తెచ్చాడు. మీకు తెలియదు కానీ విశాఖపట్నంలో సముద్ర తీర ప్రాంతంలో కొండలు ఉన్నాయి, చాలా కొండలు. ఆ కొండల మీదకి 120 అడుగుల రోడ్డు వేశాడనమాట. అక్కడ బిల్డింగ్స్ కట్టాడు. మిలీనియం బ్లాక్స్ అని కట్టాడు. ఎంత బాగున్నాయో తెలియదు అన్నమాట. అంటే మనకు ఉపయోగించుకోవడం చేత కాలేదు. అందులో ఏ ఫారినర్ అయినా చూసినట్టయితే వెంటనే పడిపోతాడు. ఆ చుట్టూ పచ్చని గ్రీనరీ, ఒక పక్క చూస్తుంటే అలాగ పెయింటింగ్లా కొండలు, అలా ఎదురుగా చూస్తుంటే పెద్ద మిగతా చోట్ల కిరీటాలు అంత పైకి లేవు, కానీ భీములపట్నంలో అలాగ ఉంటాయన్నమాట. 20 అడుగులు ఎత్తికి లేచి ఎగసిపడే కెరటాలు. మనం ఎక్కడున్నాం అనిపిస్తుంది అన్నమాట, అంత బాగా. దాన్ని ఐటీ హబ్గా ఉపయోగించుకుంటాడు ఒకటి. 2, ఇండస్ట్రీ వాళ్ళతో పరిచయాలు పెంచుకునే ఆలోచన లోకేష్కి ఉంది. ఇప్పటికే చాలా పరిచయాలు ఉన్నాయి కనుక శాటిలైట్ సిటీ అని పెట్టబోతున్నారు అక్కడ. అంతకుముందు చంద్రబాబు చెప్పాడు శాటిలైట్ సిటీ అని. టోటల్ ఇండస్ట్రీ కూడా రేపు పొద్దున మారబోతుంది. ఎందుకు చెబుతున్నానంటే ఇంత గురుతరమైన బాధ్యతలు ఆయన చేతిలో ఉంటుండగా వాళ్ళని నిలబెట్టినటువంటి పవన్ కళ్యాణ్ మీద ఎందుకు కలుగుతాడమ్మా? ఉప ముఖ్యమంత్రి పదవి కూడా పవన్ కళ్యాణ్కి నా దృష్టిలో సరైన పదవి కాదు, పేరు తప్ప అందులో ఆ పస ఏమి లేదు. పూర్వం ఏమన్నా అనేవారంటే ఉప ముఖ్యమంత్రి అంటే మన చేతికున్న 6వ వేలు లాంటిది. అంటే అది ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. అట్లాంటి పదవి కోసం పోట్లాడేందుకు అంటే వీళ్ళు కొంతమంది అలా క్రియేట్ చేస్తారు. ఇక రాను పవన్ కళ్యాణ్కి చంద్రబాబు నాయుడికి పెద్ద గొడవ అయిపోయింది. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇందులో అంటే పవన్ కళ్యాణ్ని ఎదగనివ్వడు చంద్రబాబు నాయుడు, ఎందుకంటే లోకేష్ ఎదగాలి కాబట్టి అందుకే ఆయనని ఎదగనివ్వరు అని చెప్పేసి కూడా ఒక టాక్ నడుస్తుంది. అది నడిపిస్తారు. ఇప్పుడు సోషల్ మీడియా తాలూకు పని అదే కదా. అదే అంటాను. ఇప్పుడు వాళ్ళు ది విల్ లూజ్ దర్ క్రెడిబిలిటీ. మనం మాట చెప్పాం, ఎప్పుడు చెప్తున్నాం మనం? ప్రజల తాలూకు గుండె చప్పుడు వినిపించడం కోసం ఇక్కడ మాట్లాడుతున్నాం. వాళ్ళ తాలూకు ఆలోచనలకి వాళ్ళ తాలూకు అర్థం చేసుకునేదానికి ఏమాత్రం డిఫరెంట్గా ఉన్నా మన మాటలు వినరు. చాలా రేపు మనం చెప్పావు కదా అంటారు, అంతే కదా. అందువల్ల ఏదోటి సృష్టించడం, గలాఫ లేపడం వాళ్ళ తాలూకు వంతు అనుకున్నప్పుడు కూడా ఇప్పుడు నిజంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వీళ్ళిద్దరూ సారథ్యం వహిస్తున్నారంటే ఇందులో వాళ్ళు సుఖపడేది ఉండదు. 1.25 లక్ష సమస్యలు,
ఖజానా ఖాళీ అయిపోయింది. వాగ్దానాలు చాలా చేసేశారు. మెగా డిఎస్సి పెడతా ఉన్నాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ సర్దిద్దుతా ఉన్నాడు. ఇంతేమో ఒక పక్క చూస్తుంటే వాలంటీర్స్ 1,18,000 మంది అందరూ ఖాళీగా ఉన్నారు. అన్నమో రామచంద్ర అంటున్నారు. వాళ్ళకి ఏముందమ్మా, పెదలు కదా. ఆ గవర్నమెంట్ కాబట్టి ఈ గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకోండి, గవర్నమెంట్ ఆదుకోకపోతే ఇంకెవరు ఆదుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు కదా. అని ఇన్ని సమస్యల సుడిగుండంలో ఉంటుండగా తీరుబడిగా కొట్టుకుందామంటే అవుతుందా? వీళ్ళ తాలూకు ప్రచారం కాకపోతే ఇదేది కాదు. ఆ పవన్ కళ్యాణ్ ఒక అన్నయ్యలాగే చూస్తున్నాడు. అందులో ఆ విషం జల్లేటువంటి ఆలోచన తప్ప ఇందులో యథార్థం లేదు. పవన్ కళ్యాణ్కి ఉప ముఖ్యమంత్రే కాకుండా ఒక ప్రముఖ శాఖ హోము కూడా ఇస్తారని 1-2 శాఖలు అప్పచెప్పితే పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకొని వేస్ట్ అంటారనమాట. కానీ ఇందులో మీరు అన్నట్టుగా హోమ్ ఇస్తే బాగుంటుంది అని అంటున్నారు, ఇస్తారు అని కూడా టాక్ నడుస్తుంది. కానీ కొంతమంది విశ్లేషకుల మాట ఏంటంటే హోము కానీ ఫైనాన్స్ కానీ ఆయన దగ్గరే అంటే చంద్రబాబు నాయుడే ఉంచుకుంటారు అని చెప్పేసి టాక్ నడుస్తుంది. అంటే ఎందుకంటే కేసులు ఉన్నాయి, పైగా ఫైనాన్స్ కొంచెం చూడాలి కాబట్టి అని చెప్పి చంద్రబాబు నాయుడే ఉంచుకుంటారు అని చెప్పేసి ఒక మాట. మీరేమంటారు? అప్పుడు మీరు చెప్పినట్టుగా అలాగైనట్టయితే వీళ్ళిద్దరూ ఒకటి కాదు కదా. ఈయన చంద్రబాబు, ఆయన పవన్ కళ్యాణ్, వీళ్ళిద్దరూ ఒకటిగా ఉండాలి కదా. అదే మనం కోరుకుంటున్నాం కదా. శరీరాలు వేరైనా ఆలోచన ఒకటిగా ఉండి ఆంధ్రదేశాన్ని పరిరక్షిస్తారని మనం ఓట్లు వేసాము. ఇప్పుడు హోమ్ ఆయన దగ్గర ఉంచుకుంటే అది స్వార్థమే కదా. ఆర్థిక రెవెన్యూ ఫైనాన్స్ అంతా ఆయన దగ్గర ఉంచుకోమని చెప్పండి, తప్పులేదు. హోమ్ అంటే అసలు ఆంధ్రప్రదేశ్ ఇంతగా నాశనం అయిపోయిందంటే దానికి కారణం లా అండ్ ఆర్డర్ సక్రమంగా లేక, ఇన్ని హత్యలు, మానభంగాలు, అత్యాచారాలు వీటన్నిటికీ కూడా కారణం 36,000 మంది కనిపించకుండా పోయారంటే హోమ్ కాదమ్మది. దాని మీద అంటే కట్టుదిట్టమైనటువంటి ఎడ్యుకేషన్ ఉండాలి, అంటే కార్యాచరణ ఉండాలన్నమాట. వినేసి ఊరుకున్న వాళ్ళు, పోలీస్ స్టేషన్లో పడుకున్న వాళ్ళు, గెస్ట్ హౌసుల్లో పడుకున్న వాళ్ళు, గెస్ట్ హౌసుల నుంచి పంచాయతీ పెట్టేవాళ్ళు మనకు అవసరం లేదు. రోడ్డు ప్రజల్లోకి వెళ్ళిపోవాలి, ప్రజల్లో ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో చూసుకోవాలి. ఈయన కొత్తగా ఉన్నాడు కాబట్టి ఆ ఇంట్రెస్ట్ ఈయనకు ఉంటుంది. తర్వాత ఇంకో సెంటిమెంట్ ఏంటంటే వాళ్ళ నాన్న కానిస్టేబుల్ కనుక కానిస్టేబుల్ కొడుకు హోమ్ మినిస్టర్ అయ్యాడంటే వాళ్ళకు కూడా ఒక చారిత్రాత్మకమైన ఘట్టం కదా. అందువల్ల హోమ్ కూడా ఇస్తే అది గౌరవించినట్టు ఉంటుంది. కానీ లేకపోతే అప్పుడు చంద్రబాబు గురించి ఆలోచించవలసి ఉంటుంది. మనమే చెప్పుకుంటాం. ఎందుకు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ని అదుపు చేయలేకపోతారు ఈ రేణుదేశాయ్ విషయంలో? ఫ్యాన్స్ని అదుపు చేయలేమమ్మ మనం. అంతే, మనం రిక్వెస్ట్ చేసుకోవడమే కదా. అంతేగాని ఫ్యాన్స్ అంటే రిక్వెస్ట్ కూడా చేయరు. అంటే తను ఎన్నిసార్లు వీడియోలు పెట్టుంటది నన్ను ఇలా అంటే రేణుదేశాయ్ ఇంటర్ఫియర్ అయినట్టు, రేణుదేశాయ్ కాంట్రిబ్యూట్ చేసినట్టు పవన్ కళ్యాణ్ కాంట్రిబ్యూట్ చేయలేదు రేణుదేశాయ్ గురించి. అది ఒక విధంగా ఆయన అంటే ఏదో ఇంకా అంటగట్టేస్తారు, ఇంకా ట్రోల్ చేస్తారు, ఆవిడ ఎందుకు బయటికి లాగడం అనే ఆలోచనతో ఉన్నాడు. కానీ ఒకసారి ఖండిస్తే బాగుండేది. తను డివోర్స్ తీసుకున్నా తన మానాన్ని తన ఆ మాటలు చెప్పాలండి. తన మానాన్ని తన ఉంది, తనెందుకు బయటికి లాగుతారు? అదే నా గురించి కానీ నా పిల్లల గురించి కానీ మాట్లాడితే చెప్పు తీసుకొడతా ఉన్నాడు. ఆయన ఖండించాడు కానీ ఇష్టమిద్దంగా ఖండించలేదు. నేను ఇదే ప్రేక్షకుడు అంటే నా అభిమానులు చెప్తున్నాను, దయచేసి రేణుదేశాయ్ని మాత్రం ట్రోల్ చేయకండి, గౌరవించండి. గౌరవించడం మన సభ్యత అది చెప్తే బాగుంటుంది. చెప్తాడు. కానీ కాలం ఇప్పుడు ఒకేలాగా ఉంటుంది కదా. ఇద్దరు పౌరుషంతో విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు నిరంతరం చూస్తే ఏ రోజు చూసినా పవన్ కళ్యాణ్ గురించే ఆవిడ స్టేట్మెంట్లు ఇస్తుంది. అంటే కాలం మనుషులు మారుస్తుంది కదా. చూద్దాం కాలం మనుషులు ఎలా మారుస్తుందో. తప్పే ఉంది ఇందులో. ఓకే సార్, థ్యాంక్ యూ అమ్మా.